కరెన్సీ కోసం అష్ట కష్టాలు పడుతున్నారు ఖాతాదారులు. ఏటీఎంలు బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాసిన రూపాయి దొరకని పరిస్థితి. ఏ ఏటీఎం చూసినా నో క్యాష్, అవుట్ ఆఫ్ సర్వీస్, నాట్ సర్వీసింగ్, నాట్ వర్కింగ్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇక బంజారాహిల్స్ లోని ఒకే ప్రాంతంలో ఉన్న 10 ఏటీఎంల దుస్థితి ఇదే. నగరంలో ఏటీఎం దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి రవి రిపోర్ట్ చేస్తారు. ఓటు రవి. నోట్ల రద్దు తర్వాత నుంచి రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, కానీ కరెన్సీ కష్టాలు మాత్రం తీరట్లేదు. నెల ఆరంభం వచ్చిందంటే చాలు రూపాయి కోసం బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏటీఎంలో చూసినా నో క్యాష్ బోర్డ్ లేదా డబ్బులు లేవు అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బ్యాంకులకు వెళ్తే అక్కడ క్యూలో నిల్చుంటే కానీ దొరకనటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం బంజారాహిల్స్లోని అపోలో హాస్పిటల్ పరిసరాల్లో ఉన్నటువంటి దాదాపు 10 ఏటీఎంలు చూసాం. ఎక్కడ కూడా చిల్లి గవ్వ కూడా దొరకలేదు. కొన్ని చోట్ల నో క్యాష్ బోర్డు అని పెట్టడం, మరికొన్ని చోట్ల అవుట్ ఆఫ్ సర్వీస్ అని బోర్డు పెట్టడం, మరికొన్ని చోట్ల ఈ విధంగా ఎలాంటి బోర్డు లేకుండా ఖాతాదారులు లోపలికి వచ్చి తమ ట్రాన్సాక్షన్స్ జరుపుకొని నిరాశగా వెళ్ళడం మనం చూసాం. కానీ ఇటీవల తెస్తున్నటువంటి బ్యాంకులు ఇష్టారాజ్యమైనటువంటి నిబంధనల కారణంగా డబ్బులు విత్డ్రా చేయాలి లేదా డబ్బులు డిపాజిట్ చేయాలంటేనే ఖాతాదారులు వెనకంజ వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బ్యాంకుల్లో డిపాజిట్స్ తగ్గిపోయి మొత్తంగా ట్రాన్సాక్షన్సే, విత్డ్రాల్సే ఎక్కువగా పెరిగిపోవడంతో బ్యాంకుల్లో మూలధనం కొరత కూడా ఏర్పడింది. దీంతో బ్యాంకులు కూడా ఏటీఎంలలో తమ సొంత ఏటీఎంలో కూడా డబ్బులు డిపాజిట్స్ చేయలేనటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం చూసినటువంటి ఏటీఎంస్లో పక్కనే బ్రాంచ్ ఉన్నప్పటికీ దానిలో ఉన్నటువంటి ఏటీఎంలో కూడా డబ్బులు లోడ్ చేయలేనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఒక ఏరియాలో ఉన్నటువంటి 10 ఏటీఎంల దుస్థితి ఈ విధంగా ఉంటే ఇక సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది ఏటీఎంస్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈరోజు నెల ఆరంభమై దాదాపు ఈ రోజుకి 7 రోజులు సమీపిస్తోంది. మరి ఇప్పటి వరకు శాలరీస్ పడినటువంటి వాళ్ళు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఇతరత్ర దినసరి కూలీలు అవ్వచ్చు, ఎవరైనా కానీ అకౌంట్లో ఉన్నటువంటి 10 రూపాయలు డ్రా చేసుకోవాలన్నా కూడా ఈరోజు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ప్రైవేట్ రంగ బ్యాంక్ చూస్తున్నాం. దానికి ఎదురుగా ఉన్నటువంటి మరో కార్పొరేషన్ బ్యాంకును కూడా చూసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం ప్రయత్నించినటువంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు యాక్సిస్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఇవన్నీ చూసాం. స్టేట్ బ్యాంక్ కూడా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్గా చెప్పుకుంటోంది. ట్రాన్సాక్షన్స్ 4కు మించి చేస్తే 150 రూపాయలు అనేటటువంటి ఇష్టారాజ్యపు నిబంధనలు చెప్తోంది. కానీ బ్యాంకులో మనీ లోడ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. మరి బ్యాంకులు ఇష్టారాజ్యమైనటువంటి నిబంధనలు పెడుతున్నాయి కానీ ఖాతాదారులకు సేవలు చేరువ చేయడంలో మాత్రం విఫలమవుతున్నాయి. మరి మొత్తంగా కరెన్సీ కష్టాలు వచ్చినప్పటి నుంచి, నోట్స్ బ్యాన్ అయినప్పటి నుంచి మనం చూసాం. ఇప్పటి వరకు కూడా కరెన్సీ కష్టాలు ఇంకా తీరలేదనే చెప్పుకోవచ్చు. దాదాపు ఖాతాదారులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నెల ఆఖరు వచ్చిందంటే డబ్బుల కోసం ఏటీఎంల చుట్టూ తిరగడం లేదా బ్యాంకుల్లో తమ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు అయిపోయినటువంటి పరిస్థితి. ఇక నెల ఆరంభం వచ్చి జీతాలు పడినప్పటికీ కూడా వాళ్ళు విత్డ్రాల్ చేసుకోలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు బ్యాంకులకు వెళ్తే పనులు మానుకొని గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాలి, లేదా ఏటీఎంలోకి వస్తే ఇలా నిరాశగా వెనుదిరగాల్సినటువంటి సిచ్యువేషన్. మరి నోట్ల రద్దు తర్వాత 2 నెలల్లోనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ కానీ దీనిపై ఎలాంటి దృష్టి పెట్టట్లేదనే చెప్పుకోవచ్చు. దాదాపు నోట్లు రద్దు అయిన తర్వాత నెలలు గడుస్తున్నప్పటికీ ఏటీఎంల దుస్థితి ఈ విధంగా ఉంటున్నాయి. కానీ ఇవి చాలన్నట్టు కూడా కొత్త నిబంధనలు తెస్తున్నటువంటి బ్యాంకులు మరి ఖాతాదారులను ఇప్పటికీ ముప్పు తిప్పలు పెడుతున్నాయనే చెప్పుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో దాదాపు అంటే ఇప్పుడు పెడుతున్నటువంటి బ్యాంకులు తెస్తున్నటువంటి అడ్డగోలు నిబంధనలకు ట్రాన్సాక్షన్ హాలిడేగా ప్రకటిస్తాం, ఏప్రిల్ 6వ తేదీన పూర్తిగా అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ నిలిపివేస్తామని చెప్తున్నారు. అటు ప్రైవేట్ రంగ బ్యాంక్ అవ్వచ్చు లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులు అవ్వచ్చు, మొత్తంగా ఏప్రిల్ 6వ తేదీన ట్రాన్సాక్షన్స్ అన్నీ నిలిపివేస్తామని చెప్తున్నారు. ఒకవేళ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఏప్రిల్ 24, 25, 26 ఈ 3 రోజులు కూడా ట్రాన్సాక్షన్ హాలిడేగా భావించి మొత్తంగా ట్రాన్సాక్షన్సే నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక బ్యాంకులపై తిరుగుబాటు మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖాతాదారులకు పూర్తి స్థాయిలో సేవలు అందించాల్సినటువంటి బ్యాంకులే ఈ స్థాయిలో ఉంటే ఇక ఖాతాదారులు బ్యాంకులపై తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు తలెత్తింది. కెమెరామెన్ రతన్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. బ్యాంకుల ఇష్టారాజ్యపు నిబంధనలు, అడ్డగోలుగా ఛార్జీల బాదుడుతో బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లాలంటేనే ఖాతాదారులు జంకుతున్న పరిస్థితి. వారం రోజులుగా బ్యాంకుల్లో డిపాజిట్లు గణనీయంగా తగ్గడంతో ఏటీఎంలో నగదు కొరత ఏర్పడిందంటున్నాయి బ్యాంకులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ లేదు, ఎవరు వచ్చినా కూడా రిటర్న్ వెళ్ళిపోవాల్సిందే. యాక్సిస్ పక్కనే ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం, లోపలికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.
అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డు కనిపిస్తుంది. పక్కనే ఉన్న మరో ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం, దీని వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎప్పుడు వేసిన సెటర్ వేసినట్టుగానే ఉంటుంది. ఒకే ఏరియాలో పక్కపక్కనే 2 ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్లు, 3 ఏటీఎంలు. ఒకటేమో ఎప్పుడు వేసిన సెటర్ వేసినట్టుగానే ఉంటే, ఒక దాంట్లో అవుట్ ఆఫ్ క్యాష్, ఒక దాంట్లో తెరిచి ఉన్న ఎప్పుడూ డబ్బులు రానటువంటి పరిస్థితి. పక్కనే బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్, దాని పక్కనే BOI ఏటీఎం, అయినా వర్క్ చేయట్లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలే కాదు, ప్రైవేట్ రంగ బ్యాంకుల ఏటీఎంలు కూడా అలాగే మారాయి. అతిపెద్ద బ్యాంక్గా చెప్పుకుంటూ ఇష్టారాజ్యమైన రూల్స్ పెడుతున్నటువంటి స్టేట్ బ్యాంక్ డబ్బులు పెట్టడం మాత్రం మర్చిపోయింది. ప్రైవేట్ బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంక్ అనే తేడానే లేదు. ఏ ఏటీఎంలో చూసినా నో క్యాష్. ఇప్పటివరకు ఒకే ఏరియాలో దాదాపు 10 ఏటీఎంల దాకా మనం చూసాం. కొన్ని అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంటే మరికొన్ని చోట్ల బారుల్లా తెరిచినాయి, కానీ ఎక్కడ కూడా కనీసం నో క్యాష్ బోర్డు అని కూడా కనిపించట్లేదు. ఖాతాదారులంతా ఎంతో ఆశగా రావడం, ఇలా విత్డ్రాల్ కోసం ప్రయత్నించడం, సారీ అన్నటువంటి బోర్డు చూసి రిటర్న్ వెళ్ళిపోవడమే కనిపిస్తూ ఉంది. IDBI బ్యాంక్ ఏటీఎం 24 అవర్స్ ఏటీఎం అని చెప్పారు. ఎస్, 24 అవర్స్ నో క్యాష్ బోర్డే.